వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొన్నటి ఓటమి తర్వాత దిగ్భ్రాంతి చెంది ఎవరికి వాళ్ళు అసలు ఆ పార్టీని వ్యతిరేకిస్తూ తిడుతూ వీడియోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీని వదిలేసేయడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది ఎవరి పనికి వాళ్ళు చూసుకుందాం అనేటువంటి రూట్లో. కానీ ఎప్పుడైతే వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరిగినాయో, తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికక్కడ దాడులు చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, వ్యాపారాలు ధ్వంసం చేశారు, వాళ్ళ పొట్ట కొట్టారు, వాళ్ళ ప్రాణాలకి ప్రాణహాని కలిగించారు, పోలీస్ కేసులు పెడుతున్నారో లేదా ఊళ్ళు వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో, అప్పుడు మనకంటూ మనం ఎట్లాగూ తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం, జనసేన దగ్గరికి వెళ్ళలేం, వాళ్ళే కదా కొట్టింది తిట్టింది చంపబోయింది. అట్లాంటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే బానిసల్లా బ్రతకాలి, అలాగని వదిలేసి బతకలేకుండా చచ్చిపోలేరు కదా. కాబట్టి ఈ టైంలో మొత్తం ఎక్కడికి పోవాలంటే ఖచ్చితంగా జగన్ వెంటే ఉండాలి. అందుకని నేను వాస్తవంగా తెలుగుదేశం కనుక ఏమన్నా నేషనల్ లెవెల్ యాజిటేషన్ చేయదలుచుకుంటే వాళ్ళ పార్టీ నేతల్ని ఎవరెవరు రావాలో చెప్పి వాళ్ళందరికీ ఫ్లైట్ టికెట్లు అవన్నీ పార్టీనే బుక్ చేస్తుంది. కానీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంకి ఎవరికి వాళ్ళే టికెట్లు బుక్ చేసుకున్నారు. వందలాది మంది ఢిల్లీకి వెళ్ళినటువంటిది అనేక మంది నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు సొంత డబ్బులతో బయలుదేరి వెళ్ళారు, టికెట్లు తీసుకుని వెళ్ళారు, రిటర్న్ కూడా అట్లాగే వచ్చారు. దట్ మీన్స్ పరుగులు పెట్టారు ఓ రకంగా జగన్ వెంట వెళ్ళడానికి. ఎందుకు అంటే ప్రాణభయం, ఆస్తి భయం, భవిష్యత్తు భయం. ఇది తెలుగుదేశం చేసిన మంచి అనుకుంటా జగన్కి.